రాజ్యానికి వెళ్ళిపోతుందంట, అక్కడ ధ్వని మోగుతుంటదంట. అప్పుడు కోట్ల గల దేవతలకు దేవుడు చెప్తాడంట, మా బిడ్డల పాత్ర ఇక్కడ బలమైన వచ్చినట్టు. అర్థమైనా అట్లాంటి పవర్ఫుల్తో కూడా ప్రే చేయాలి. నార్మల్గా ప్రే చేసుకున్నాం నేను తృప్తి అసంతృప్తితో ఉండకూడదు. అర్థమైనా చేసుకున్నాం అందరము. నోటితో చెప్పండి, చేసుకున్నామా? అది పరిశుద్ధ మాట్లాడుతూ రక్తం పెట్టి మా దేవ శివుడా మహాకృపం బట్టి తనకి రాగట్టుకు ఇచ్చిన ఆయుధం యొక్క ప్రేమ చాలా అపారమైంది, అద్భుతమైన ప్రేమ, ఎంతో ఉన్నతమైనటువంటిది. అయ్యా నీ సన్నిధిలోని ఏర్పాటులో అడుగుచ్చినటువంటి ప్రతి చెల్లిని తమ్ముడిని నన్ను కూడా వచ్చిన దేవాన్ని స్తోత్రం. అయ్యా ఈ సమయంలో లోకంలో ఎంతో మంది తమ తమ సమయాన్ని వృధా చేసుకుంటూ లోకానికి పాపానికి బానిసలైపోయే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక దురాభిమాన పాపంలో ఉంటూ దుర్గంధ జీవితంలో జీవిస్తూ తాతలు కబద్ధస్థాల్లో బంధించబడి నెమ్మది స్థితిలో లోకంలో పెరుగులాడుతున్నారు. అయ్యా మమ్మల్ని ప్రేమించి ప్రార్థనా మందిరంలోని ఈ యొక్క విరామ బైబిల్ పాఠశాల ఈ యొక్క బీవీఎస్ మాకు అనుగ్రహించి అయ్యా ఎవరు బిడ్డలైనటువంటి తమ్ముడు చెల్లి వాళ్ళకి ఈ యొక్క గొప్ప తరుణం ఇచ్చావయ్యా. నీ మాటలు వినటకు, నీ మాధురమైన ఉన్నతమైన మాటలు వినటకు బిడ్డలు మీరు సిద్ధపరిచినావయ్యా. కృతజ్ఞతలయ్యా. నన్ను కూడా సిద్ధపరిచిన నేను కాదు మాట్లాడాల్సి, నన్ను క్షమించాను. నాలో అన్ని పొరపాట్లే, నన్ను ఏది మంచిదేదని ఒప్పుకుంటున్నాను. అయినా నన్ను పిలిచావు, నేను నీ పిలుపు మేరకు నేను పిలుపు మేరకు నిలబడుతుండగా నన్ను బలపరచు, నాకు శక్తినివ్వండి. మాటలు నేను కాదు మాట్లాడాల్సింది, నాలో మీరుండి మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించుకునేవా అందించుము. ఇక్కడ కోరుకుంటున్నాం దేవా. ఇంకో బిడ్డ ఉదయమారు ప్రార్థన చేసుకుంటుందో వారిని దర్శించు. ఏ అక్కడితో వచ్చినారు, ఏ అవసరంతో వచ్చినారు, ఏ మాటలు వినపడితే నేను దేవుని చూడాలని ఎదురు చూస్తున్న బిడ్డ జ్ఞాపకం చేసుకో. హృదయాన్ని తెచ్చినట్టుగా అందరూ హృదయాన్ని తెరవా. నువ్వు మాట్లాడే దేవుడు కదయ్యా. అయ్యా నువ్వు మాట్లాడేవాడు కదయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడు. సమయానికి నీ స్వరాన్ని వినిపించినట్టుగా మాకు నీ స్వరాన్ని వినిపించవా ఓ ప్రభు. నీ యొక్క నీ వెలుగును నీ తేజస్సుని ఇక్కడ వచ్చావా, నీ మహిమని ఇక్కడ వచ్చారా అయ్యా. నీ వెలుగుని చూసినట్లుగా ఉంది సిద్ధపరిచినా వెలుగు కనికరించు. ఎవరు ఖాళీగా ఉండద్దు. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని ప్రతి బిడ్డని హృదయవారాన్ని తను ప్రార్థించినట్లు చేయవా. నువ్వు రెండు చేతులు చాపి నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ రెండు చేతులు కాయపడిన హస్తాలు చాచి ఈ దినం మేము అడుగుతున్నావు. ఎవరు బిడ్డ ఈ రోజైనా నా వైపు చూడవా. వీవేస్ 5 దినాలు గడిచిపోయినాయి. ఇంకా ఆఖరి లెసన్ నువ్వు సీనియర్ క్లాస్ లో నువ్వు వింటున్నావు. ఈ రోజైనా నా వైపు చూడవా. ఈ రోజైనా నా హస్తాల వైపు చూడవా. నీ కొరకు పొందినటువంటి గాయం పొందినటువంటి నా చేతుల వైపు చూడవా. నీ చేతులు చాపి ప్రతి బిడ్డని అడుగుతున్నావయ్యా. నీ చేతులను నువ్వు చాపే చేతులను చూస్తే నేత్రాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేమని పెడుతున్నాం ప్రభా. సహాయపడుతురండి అయ్యా. నీ స్వరాన్ని విన్నట్లుగా ప్రతి ఒక్కరు తాకుదేవా. అట్లా నీ కృపణిస్తాను అవుతున్నాం. నా జీవితంలో ఎన్నో బీబీఎస్లో ఎన్నో స్థలాల్లో ఎంతోమంది యవనస్తులను దర్శించినట్టు దేవుడు ఈ అర్థంకిలో మొట్టమొదటిసారిగా మేము బీబీఎస్ పరిచయం రావడం, మొదటిసారిగా సీనియర్స్ మధ్యలో తీసుకోవడం, అనేక స్థలాలు యవనస్తులను దర్శించిన దేవుడు ఇక్కడ కూడా దర్శిస్తాను అనుకుంటున్నాను. నీ కార్యం జరిగిస్తాను అనుకుంటున్నాను. నువ్వు ఉన్నవాడు అన్నవాడు, నువ్వు సజీవుడు, మన సజీవులకి ఉంచు. సజీవుడైన దేవుని నా కొరకు మా కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసయ్య కొరకు నేను జీవించాలని ఖచ్చితమైన తీర్మానంతో మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా మమ్మల్ని సిద్ధం చేయవా. అట్లా నీ కృపణిస్తావు నమ్ముతూ మాకు నీ ఆత్మీయ సహాయం కోరుకుంటూ లూకా 12:12 ప్రకారం సహాయం చేస్తావని పరిశుద్ధాత్మ నాకు ఇచ్చావు నమ్ముతూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. కూర్చోండి. మీరు దాదాపు ఎన్ని లెసన్స్ విన్నారు? ఫస్ట్ నుంచి చెప్పగలరా ఏమి లెసన్స్ విన్నారు?
యేసు 2 పట్టణములను ఏ పట్టణం దర్శించాడో చెప్పగలరా? ఓకే, సెకండ్ లెసన్ ఏమి విన్నారు? యేసు చేయుట. ఏమేమి అద్భుతాలు చేశారు? కాబట్టి చెప్పండి. దాని 1, 2 ఏదో చెప్పండి. అలా కుష్ఠరోగిని స్వస్థపరచుట, నెక్స్ట్ పక్షవాయు గర్భాన్ని స్వస్థపరచుట. అన్న ఒక్కడే చెప్తున్నారు, మీరు ఎవరు చెప్పరా? అన్న గాల్స్ పెట్టుకున్నాడు అనుకుంటారా? ఓకే, చెప్పండి. ఇంకా ఇంకా చెప్పండి అన్న. ఇంకేం చేయలేదా? ఎస్తయ్యా మీరు రాలేదా? ఈరోజే వచ్చారా లేదా? చెప్పండి అన్న. సద్గాలు చెప్పండి అన్న. 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. ఎంతమంది వచ్చారు లాస్ట్ ఆయన దగ్గరికి? ఒక్కరే వచ్చారు కదా. తమ్ముడు ఇక్కడ మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు కదా, 9 మంది కదా. చెప్పండి నెక్స్ట్. థర్డ్ లెసన్ యేసు కొండపై రూపాంతరం ఉంది. ఎందుకు రూపాంతరం పొందవలసి వచ్చింది? అంత వేదన ఎందుకు చెందాడు? ఎవరికోసం? ఎవరికోసం? గ్రహిస్తే మీరు ఎసరు విన్నప్పుడు అది మీరు లోతుగా గ్రహించి ఉంటే టక్కుని చెప్పేస్తారు మీరు. చెప్పండి, ఎవరికోసం రూపాంతరం? ఆయన ప్రార్థన చేస్తుంటే ఏమైంది? చెప్పండి అమ్మా. మీరు చెప్తారు, ఏమన్నా గుర్తులు పడుతున్నా మనకి అందరూ చెప్పారా? చెప్పండి చెప్పండి అన్న. లేదు అన్న, అది ఎట్లా అంటే ఎలా ప్రార్థన చేస్తారు అంటే తన వేదన ఎలా అంటే ఎట్లా చెప్పాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏడుస్తుంటే ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. ఆయనకి ఏమొచ్చినాయి? ఎట్లా ఏదైనా జరిగిందా? చెప్పండి. చెమట రక్త బిందువుల వలె అయిపోయింది కదా. ఎందుకు అంత వేదన ఎంత వస్తుంది? అవసరం ఏంటి ఆయనకి? అది గ్రహించాలి. ఆ రూపాంతరపు కొండలోని ఆయన అంతగా చెమట అంటే అంతగా చెమట బిందువులు వచ్చిన అవే రక్త బిందువులుగా మారి అంత వేదన చెందవలసిన అవసరం ఏంటి? దేని కొరకు, ఎందుకు కొరకు ఆయన అంతగా వేదన చెందారు? అది గ్రహించాలి తప్పకుండా. చెప్పండి, మీకు తోచింది చెప్పండి. ఒక చెవికి కూడా తట్టలేదా మనసు? ఎందుకంత ఆయన వేదన పడ్డారని చెప్పండి అన్న. మన పాప కొత్త ఇంకా టీచర్ చెప్పండి అక్క. చెప్పండి, ఎందుకని అంత వేదన చెందారు? చెప్పండి చెప్పండి. ఇప్పుడు చెప్తేనా? ఇప్పుడు ముందు నాకు సెలవు దృశ్యాన్ని గుర్తు చేస్తున్నాడు అంట దేవుడు. పరలోక రాజ్యంలోని భూమి మీదకి వచ్చేటప్పుడు తండ్రి దేవుడు చెప్పాడంట, వాడు యేసుక్రీస్తు వారికి, ఆయన 34 సంవత్సరాల భూమి మీద వెళ్ళవలసి ఉంది. నా యొక్క ప్రతి ఒక్క బిడ్డ కొరకు నువ్వు విలువైనటువంటి రక్తాన్ని చెందవలసి ఉంది. ఆ చిందించడానికి ముందుగా గుర్తుపెట్టుకోండి ఆయన ఎందుకు అంత వేదన చెందాడని, అని ఎందుకు అంత వేదనలోకి వెళ్ళాడన్నదానికి ఆయన ఏం గుర్తు చేసుకుని అంతగా వేదన చెందుతూ వచ్చారన్నది నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు భూమి మీదకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పాపి కొరకు ప్రతి ఒక్క పాపి చేతులతో చేసిన పాపాన్ని బట్టి నీ చేతులు మేకులు కొడతారు. కొట్టేటప్పుడు చాలా వేదన ఉంటుంది. తర్వాత కళ్ళలు మేకులు కొడతారు, తలకు మెళ్ళ కిరీటం పెడతారు, తర్వాత నీ గుడ్డాన్ని పెంపి వేస్తారు, మీ ఒక్క మీద ఉమ్ము వేస్తారు, తర్వాత నేను కొరడాలతో కొడతారు, నేను చిత్రహింసలు పెడతారు. కుమారుడా, నా బిడ్డల కొరకు నువ్వు ఆ బాధను భరిస్తావా అని అడిగాడు దేవుడు. తండ్రి దేవుడు కుమారుడు అని యేసుక్రీస్తు గొప్ప దైవజనుడు చెప్తుంటే విన్నాను. చెప్తుంటే పరలోకంతో ఒకసారిగా మొగబోయిందంట. దేవదూతలు అందరూ కూడా నిశ్శబ్దమైపోయి, అయ్యో 34 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉండరా అని చెప్పేసి చాలా నిశ్శబ్దమైపోయింది. ఒకసారిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచించారంట, అవునా అంత బాధను భరించవలసిందేనా? ఒకసారిగా దేవదూతలు అన్నారంట, అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు చేతులు మృదువైన చేతులయ్యా,
ఆయన ముఖం సుందరమైన ముఖం అయ్యా, నీ ఎదుట లేత ముఖం అని ఎదుగుతున్నాడయ్యా వేస్తూ తీస్తూ. ఆయన పాదములు ఎంతో మృదువైన అయ్యా, ఆయన ఎంతో కోటి తీసి సూర్యమామ కంటే గొప్ప వెలుగు కలిగినాడు ఆయన నీ కుమారుడు, అంత పెద్ద శిక్షణ ఆయన నీ కుమారుడికి అని అన్నారట. కుమారుడు వేస్తూ తీస్తూ ఏం మాట్లాడాడు? తండ్రి అని దేవుడు అన్నాడు, నా కుమారుడా, నా చిత్తం నెరవేర్చడానికి నీకు ఇష్టమేనా అన్నాడట. ఒకసారిగా శిలువ వేదన అంతా గుర్తు చేసుకున్నాడంట. నాయనా, నీ కలవస్థితిలో ఆకాశానికి భూమికి మధ్యలో శూన్యంలో నేను వేలాడదీస్తాను నాయనా, ఏదో నువ్వు ఎండవలసింది ఉంది నాయన, నీ దేహం అంతా కూడా చీల్చబడుతుంది నాయన అన్ని చెప్పినప్పుడు అన్ని ఆలోచించాడంట. సరే తండ్రి, నీ చిత్తం నెరవేర్చిన నాకు సంతోషం అని చెప్పేసి తండ్రి దగ్గర సెలవు తీసుకుని వచ్చినాడు. 33 సంవత్సరాలు బాగానే ఉన్నారు. అద్భుతంలో ఆశ్చర్యకాలు, సూచిక్రియలు, ఘనకార్యాలు అన్ని ఎన్నో 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 చేస్తూ వచ్చారు. ఇంకా ఆఖరికి సమయం వచ్చింది సెలవు వేయడానికి. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బాగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళారు? గెచ్చమనే తోటికి వెళ్ళారు. అక్కడ ఏం పొందారు చెప్పండి రా? రూపాంతరం. ఎలా ప్రార్థన చేశారు ఇప్పుడు చెప్పండి? చెమట రక్త బిందువులుగా మారంతగా వేదన చెందుతూ వచ్చినారు. అప్పుడు గుర్తుకొచ్చింది, ఎందుకు రక్త బిందువుగా మారినాయి అంటే, ఎందుకు అంత వేదన చెందారంటే, అక్కడ చెప్పినటువంటి ఆ యొక్క వేదన అంతటిని కూడా ఎక్కడ గుర్తు చేస్తున్నాడు చెప్పండి? మీరు 1 మంత్ ఎగ్జామ్ ఉంది అంటే 1 మంత్ అంతా ప్రిపేర్ అవుతారు. లాస్ట్ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నాడు, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ చెప్పండి? ఎలా ఉంటుంది అన్న? టెన్షన్ 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 ఉంటుంది కదా. మనుషుడు పోలికగానే పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మనవనే అన్నాడు, కాకపోతే ఏ పాపం చేయలేదు. ఆయనకి ఆ దృశ్యం అంతా గుర్తుకొచ్చి, అసలు నేను ఆ బాధను భరించగలుగుతానా, నేను తట్టుకోగలుగుతానా, నా వల్ల అవుతుందా, నా వల్ల అసలు నేను ఆ యొక్క శిలువ దృశ్యాన్ని అసలు నేను భరించగలుగుతానా, అంత రక్తం మనం చిందించవలసింది అంటే నా చేతిలో అంతగా బలమైనటువంటి వేగులు కొడతారా అని అన్ని గుర్తు చేసుకొని ఒక్కసారిగా తన వేదన చెంది తట్టుకోలే స్థితిలోకి వచ్చేస్తుంది. అన్నాడు, తండ్రి కింద నా ఎదురు నుండి అన్నాడు. మన తర్వాత ఏమన్నాడు అంటే వెంటనే అనుకోలేదు, తండ్రి కింద నా ఎదురు నుండి తొలగించు అని అన్నాడు. అక్కడ చాలా ఆలోచించాడంట. ఏమని ఆలోచించాడు తెలుసా? ఒకసారి గారికి నువ్వు నేను గుర్తొచ్చాడంట. అమ్మా, నేను కనుక ఆ వేదన పడ్డానికి నా తండ్రి చెప్పినటువంటి శిక్షకి నేను కనుక సంబంధించకపోయింది, ఏ ఒక్కరు కూడా రక్షింపొందరు, ఏ ఒక్కరు కూడా మారుస్తాను. ఎడ్ల యొక్క కోడల యొక్క మేకల యొక్క రక్తం అన్న ప్రతి పాపకి విమోచన లేదు. నాకు విలువైన రక్తం ద్వారా ప్రతి పాపకి విమోచన విడుదల ఉంది. కాబట్టి నేను నా రక్తాన్ని చిందించవలసి ఉంది అని చెప్పుకొని మరి వెంటనే వద్దు అని చెప్పేసి ఒకసారిగా తను తానుగా మర్చిపోయి మనందరినీ గుర్తు చేసుకొని అప్పుడు అన్నాడు, తండ్రి నా చిత్తము కాదు చెప్పండి, తండ్రి నాతో పడతాను, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే స్థితించు అని అన్నాడు. ప్రభువైన యేసు అర్థమేమో? రూపాంతరపు కొండ, యేసు రూపాంతరం చెంది కొండపై రూపాంతరం మాటలతో చెప్పేస్తున్నాం, కానీ దాని పూర్వకంగా చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా? నిజంగా ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు గుడ్ ఫ్రైడేకి ఎక్కువ అంటే ఇవే చెప్పుకొస్తాను కదా. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేయబడ్డానికి ఉన్నాడు. నేనైతే శిలువ దృష్టి విన్నప్పుడన్నా నాకుండే భర్త అయిపోతుంది, ఏడుస్తాను, చాలా ఏడుస్తున్నాను. నా తండ్రి నా యొక్క రక్షణ వరకు నువ్వు ఇంత వేదన పొందవలసి వచ్చిందా? కొంచెం సేపు చెమట వస్తేనే తట్టుకోలేదు, అంతగా చెమటలు కాస్తూ అంత వేదన చెందితే, ఆ వేదన చెందేటప్పుడంట, నీకోసం నా కోసం వేదన చెందేటప్పుడంట ఆయన యొక్క ప్రతి నరం కూడా చాలా విసుకుపోయినట్లుగా ఉండి ఆ యొక్క నరాలన్నీ గట్టిగా అవడంతోనంట ఆ చర్మంలో ఉన్నటువంటి ఆ చెమటలోనికంట వెంటనే చర్మం అనేది అట్లా చీలినట్టుగా ఉండి ఆ రక్తం అనేది అంట చెమటలోకి వచ్చి వెంటనే రక్త బిందువులుగా మారినంట. అంటే ఇది ఎంత వేదన చెందించాడు చూడండి. నన్నంతా గుర్తు చేసుకొని నాకు అంత వేదన చెందావా? నిజంగా ఈ లోకంలో ఒక మాట పడిన వాడి నాకు వస్తుంది, నాకు ఎంత వేదన చెందావా దేవా, ఎంత వేదన చెందావా దేవా. ఈ ప్రేమ చాలా అమూలమైంది.
ఆ రూపాంతరం పొందింది నాకు వస్తుంది. నేనైతే అందరూ గుర్తు చేసుకోలేదు. నేనైతే నా ఏసే నన్ను నేనే గుర్తు చేసుకున్నాను. ఇవన్నీ వింటున్నప్పుడు నిన్నుగా నీతో ప్రభుతో నీ కోసం ప్రభు యొక్క వేదన పొందినంత మొత్తం కూడా గుర్తు చేసుకోవాలి. ఊరికే విని వెళ్ళేది కాదు. చెప్పేది నేను ప్రతి మాటను కూడా తమ్ముడు ఆత్మ సంబంధమైన లోతుగా తీసుకోవాలి. చెప్పుకుంటూ వెళ్ళేది కాదు. ఆ వేదనంతా చెప్పింది ఎవరి కోసం చెప్పండి, ఎవరి కోసం? అంతా చెప్పాలి. నా కోసం అంటే వేస్తే దేవుడు నాకు ఇక్కడ ఉంది చూస్తే చాలా. ఎవరి కోసం చెప్పండి? మా కోసం అనొద్దండి, వ్యక్తిగతమైనది చెప్పండి. ఎవరి కోసం అండి? చెప్పండి, గుండెగా చేయలేదు చెప్పండి. ఈ వేదనంతా చెప్పండి అమ్మా. ఈ వేదనంతా నా యేసయ్య బాధంతా నా కోసమే అన్న తమ్ముడు. ఎందుకు సిగ్గుపడతారు? గుండెగా చేయబెట్టండి. గుండెనిచ్చి వేసయ్యే. ఆ గుండె ఒక్క క్షణం వేస్తే ఆపినాడంటే మనం ఉండవు ఇక్కడ. వేస్తే ఇచ్చింది ఆ గుండె నిండా వేస్తే నింపుకో. చెప్పు, నా కోసమే. ఈ వేదనంతా చెప్పండి. ఈ వేదనంతా నా యేసయ్య బాధంతా నా కోసమే. తమ్ముడు నీ గుండె లేదా నాన్న? మరి పెట్టు, చేయబెట్టి తమ్ముడు. ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యం ఉన్నావు? చెప్పండి. ఈ వేదనంతా నా కోసమే. ఈ యేసయ్య బాధంతా నా కోసమే. ఇక్కడ కాదు మీ గుండె ఎక్కడ ఉంది అక్కడే పెట్టండి. సరే, నెక్స్ట్ లెసన్ చెప్పండి. యేసు సేవ నిజమైన ప్రేమను గురించి. దాంట్లో ఏం చేస్తారు మీకు? మంచి నేలను పడిన విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి. తర్వాత కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని మీరు ఏ విత్తనాలుగా ఉన్నారు? మీరు ప్రశ్న వేస్తున్నారా? మీకు లెసన్ చెప్తున్నప్పుడు ఇక్కడ అన్నవాళ్ళు ఇక్కడ నిలబడి లెసన్ చెప్తున్నప్పుడు ప్రశ్న వేస్తున్నారా? మీరు ముళ్ళ పొదలో పడిన విత్తనాల వలె ఉన్నారా? రాతి నేల పడిన విత్తనాల వలె ఉన్నారా? లేకపోతే త్రోవ పక్కన పడిన విత్తనాల వలె ఉన్నారా? మంచి నేల పడిన విత్తనాల వలె ఉన్నారా? మంచి నేల పడిన విత్తనాలు ఎలా ఫలించాయి? ఫస్ట్ చెప్పండి, ఎలా ఫలించాయి? లేదు, ఫస్ట్ 30 అంతలు గాను 60 అంతలు గాను. దేవాలయాన్ని అలా ఉంచు అని ఒక్కళ్ళని అడిగారా? అబద్ధం ఆడదు, నిజం చెప్పండి. ఒక్కళ్ళని అడిగారా? విన్నారు? అక్కడ ఏమని చెప్తున్నాడు? యేసు సేవ నిజమైన ప్రేమను గురించి. మరి నిజమైన ప్రేమ మీరు గుర్తెరగలిగినారా? ఎలా వెళ్ళిపోతారు అలాగా? ఇంకా ఇంత వేరే రక్ష చేసి మీ కొరకు ఇలా ఎలా చేసి మీ యొక్క రక్షణ కొరికి ఇంతమంది భక్తులు వచ్చి నిలబడి ఇంత వేదనతో మీ కొరకు చెప్తూ ఉంటే మీరు అలా విని పెట్టుకోవడమేనా? ఎందుకు అనుకోలేదు? అన్నామా? యేసయ్యా చెప్పండి, అందరూ చెప్పండి. యేసయ్యా నన్ను మీ గుండె గుడి పక్కన ఉన్నది, ఎడం పక్కన ఉంటుంది, ఎడం వైపు పెట్టుకోండి. నిజంగా పెట్టుకోండి. ప్రభు చూస్తున్నాడు. నన్ను నీ బిడ్డగా చేసుకో తండ్రి. నేను గట్టిగా చెప్పు. నేను 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించినట్లు నన్ను చేయవా దేవా? యేసయ్యా నన్ను నిజముగా చేయవా? అంటే దేవుడు చేస్తా. ప్రతి వర వేసే ప్రతి కేక పరలోక రాజ్యాన్ని భరిస్తుంటది. హృదయపూర్వకంగా చెప్తే నేను అలా అనుకుంటాను. ప్రతి వాక్యం చెప్పినా, ప్రతి మాట చెప్పినా, ప్రతి ప్రార్థన చేసినా నా మనసంతా పరలోకం వెళ్ళిపోతుంది అనుకుంటారు. కోట్ల కొల దేవతల ముందు తల్లి అయిన దేవుని యొక్క ఒక పాత్ర ఉంటుంది. ఆ యొక్క పాత్రలో నా కన్నీళ్ళు, నా యొక్క ప్రార్థన ధ్వనిస్తుండేది పరలోకం అంతా కూడా అనుకుంటాను నేను. అందుకే మీ అందరి చేత పలికించేది నేను. మీ యొక్క ప్రార్థన ఇప్పుడు మీరు పలికిన ప్రతి మాట ఎక్కడ కలిస్తుంది చెప్పండి? గట్టిగా చెప్పండి. అట్లా మనస్ఫూర్తిగా పలకాలి. అట్లా 30 అంతలు 60 అంతలు 100 అంతలు కానీ ఫలింప చేయదేవా అని మీరు అన్నారు కదా. దేవుడు చేయడా? అమ్మా చేయడా? నోటితో చెప్పండి. చేయడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చేసినందుకు వందనాలు మీ మనసులో అనుకోవాలి. నెక్స్ట్ లెసన్ యేసు పరలోక ధర్మం గురించి చెప్పుట. పరలోక ధర్మం గురించి చెప్పుట అంటే ఎవరి గురించి చెప్పినాడు?
బ్రదరు సిస్టర్ ఎవరు చెప్పారు? ఎవరి గురించి చెప్పారు? అందులో ఎవరి గురించి? ఇంకా చెప్పండి. ఎవరు గుర్తులేదా? మీ బుక్ని ఫిలప్ చేయలేదా? మీ గ్రూప్లో మీ టీచర్స్ మీకు చెప్పలేదా? మీరు ఫిలప్ చేయలేదా? ఫిలప్ చేసేటప్పుడు మనసు పెట్టలేదా? ఊరికి చెప్పేస్తే రాసేసారా? చెప్పండి. మరి మీరు ఏం విన్నారో చెప్పండి. నా 10th లెసన్ ఏం తెలుసా? ఫస్ట్ నుంచి 9th లెసన్ ఏం విన్నారో అన్నింటినీ తీసుకొని రావడం. నేను ఇంకా ఎక్కువగా చెప్పట్లేదు, మీకు క్లుప్తంగా చెప్తున్నా, టైం లేదు కదా, కొంచెం కొంచెం చెప్పేస్తున్నా, లాస్ట్ తీసుకొస్తున్నా. చెప్పండి చెప్పండి. పరలోక ధనం గురించి ఏం చెప్పాడు? చెప్పండి అక్క. లోక ధనాన్ని సంపాదించుకోకూడదు, పరలోక ధనాన్ని సంపాదించుకోవాలని చెప్పారు. అవునా? చెప్పండి చెల్లెలు. అవును కదా. మరి మీరు ఏ ధనాన్ని సంపాదించుకుంటున్నారు? నిజం చెప్పాలి. ఈ లోక ధనం. వెరీ గుడ్, ఒప్పుకున్నారు. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. ప్రభు కనికరం కావాలంటే ఖచ్చితంగా ఒప్పుదల అవసరం. మంచిదే. మీరేం ధనాన్ని కోరుకుంటున్నారు? ఏం ధనాన్ని సంపాదించుకుంటున్నారు మీరు ఇప్పటి వరకు? చెప్పండి తమ్ముడు, నోరు విప్పండి. దేవుడు ఇచ్చిన సమయం ఆఖరి సమయం, ఇప్పుడే నోరు విప్పండి. లోక సంబంధమైన ధనాన్ని ఈ లోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? చిమ్మటి కొడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు కన్నం వేసి దోచుకుని పోతారు. వాడు ఉడుగా సాతాను గారి. పరలోక సంబంధమైన ధనం సంపాదించుకుంటే అక్కడ ఏముండదు? గట్టిగా చెప్పండి. చిమ్మట ఉండదు, దొంగిలించే వాళ్ళు ఉండరు, తుప్పు పట్టేది ఏముండదు. అక్కడ శాశ్వతమైనటువంటిది కదా. నిజంగా ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మన ప్రభు కొరకు ఎంత నీతిగా జీవిస్తామో గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత, ఆత్మీయత, తీవ్రత, రోషం, పౌరుషం, పట్టుదల, అత్యాశక్తి, ప్రభు కొరకైనా ఆకలి తప్పులు, ప్రభు కొరకైనా ఇక ప్రభు అంటే మీరు పిచ్చిగా జీవిస్తే నిత్యత్వంలో మీకు ధనం ఉంది. అక్కడ నిత్యత్వంలో ధనం ఉంది. దేవుని అడుగుతాను, ప్రతిరోజు రాత్రి 12 అయినా సరే, 12:30, 1 గంట, 1:30, ఏ టైం అయినా కానీ నేను దినాన్ని ఆరాధనతో ముగించి పడుకునేటప్పుడు దేవుని అడుగుతాను, దేవా పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని నాకు ఇవ్వరాను. భూమి మీద ఆ ధనాన్ని నేను పొందుకునేటప్పుడు కావాల్సినటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకునేటప్పుడు కావాల్సినటువంటి కృపలు భూమి మీద నాకు ప్రభా ప్రార్థన ఏమని చేసుకుంటూ తెలుసా? దేవా ఇప్పుడు చెప్పాయి కదా, నీ కొరకు నేను పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత, తీవ్రత, రోషం, పౌరుషం, పట్టుదల, అత్యాశక్తి, నీ కొరకు నా కలగప్పుడు నువ్వంటే పిచ్చితో నన్ను ఉంచి ప్రభా. పిచ్చి అన్నప్పుడు నన్ను పిచ్చి అనుకోండి, దేవుడు పిచ్చిదండి. పిచ్చి అన్నప్పుడు నాకు తల మొదలుకొని అరికాల వరకు ప్రతి నరునాలు కూడా తడవాలి అనేటట్లు అడుగుతాను దేవుడు. దేవాన్ని బట్టి నాకు పిచ్చి ప్రభా. అట్లా అడిగి పడుకుంటేనే నాకు తృప్తి. అలా అడిగి నేను ప్రార్థన చేస్తాను, దేవా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మరణది నాకు అందుకని తెలియచేయి. నీకు ఇష్టమైతే అది నీకు ఇష్టమైతేనే తెలియచేయి, లేకపోతే నన్ను అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను పరిశుద్ధంగా ఉండి తీసుకొని ఇష్టం. కానీ ఏదో ఒక రోజు నీ లోకం నేను వదలవలసింది. అందరిలాగా నేనే శాశ్వతంగా ఇప్పుడు ఉండేది లేదు. కానీ నీ దగ్గరికి రావాలని ఆశ, నిరీక్షణ చాలా ఉంది నాకు. మీతో ఈ విషయాలు పంచుకోవాలని వచ్చాను. ఆశ చాలా ఉంది ప్రభు, నాకు నిత్యత్వం నీ దగ్గరికి రావాలని. ఆ దినం ఎప్పుడో నేను ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాను. అందుకే ఎక్కువ నేను పరలోక సంబంధమైన పాటలు పాడుకుంటాను. సండే స్కూల్ పిల్లల పాటలు కూడా ప్రభు కృపను బట్టి చాలా వరకు పరలోకం గురించి ఎక్కువ రాశాను నేను. ఆ పాటలు దాదాపు ప్రభు యొక్క మహాకరికలను బట్టి 300 above 200 above దగ్గర 300 సాంగ్స్ రాస్తాను ప్రభు కృపను బట్టి. దాన్ని బట్టి ఇక అదే పిచ్చి నాకు. మధ్యరాత్రి లేసి కూర్చోవడం, పాటలు రాయడం. నా ఆశ, నా కోరిక ఏంటంటే నేను చనిపోయినా కానీ మేలాంటి బ్రతికే ఉండాలి. నా పేరు మేరీ. నేను చనిపోయినప్పటికీ మేలాంటి బ్రతికే ఉండాలి. ఎలా అంటే నీ లోకం వదిలినా కూడా
ఎన్నో స్థలాలకి నేను వీవేస్కి వెళ్ళాను కదా, ప్రతి ప్లేస్లో కూడా చిన్నారు పక్కన పాటలన్నీ పాడుతుంటారు. పాటలు పాడుతుంటే ఈ పాట ఎవరు రాస్తారు అంటే చెప్పండి. వేరంటే చనిపోయిందా బ్రతికిందా చెప్పండి అని ఆశ. ప్రభు యొక్క మహాకృపను బట్టి వేరాంటి నేను చనిపోయినప్పటికీ ఆ పేరు అనేది చనిపోదు కదా, ఈ పాటలు అనేవి రావు కదా. నా దగ్గర బుక్స్ ఉన్నాయి, దాదాపు 200 అబో రాసిన బుక్స్, దాదాపు 1500 పుస్తకాలు పట్టించారు అంకులు. ప్రభు కృపను బట్టి ఉన్నాయి, బుక్స్ కూడా ఉన్నాయి. అంటే బ్రతికే ఉండాలి ఆశ. అంటే ఏ టైంలో లేస్తే ఆ టైంలో ఒక గంట పాటలు అన్ని రాస్తాను పిచ్చి లేస్తాను. ఇక 12 గంటలప్పుడు ప్రేయర్ చేసుకుంటాను. ఏమనంటే దేవా నా మరణం నాకు ముందుగా నాకు తెలియజేస్తే నేను సిద్ధపడి నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను చెప్పాలి. అది నీకు ఇష్టమై నాకు చెప్తే, అది నేను అడిగేది కూడా నీకు ఇష్టమైతేనే నాకు తెలియజెప్పలేకుంటే వద్దు, నువ్వు నీకు ఇష్టమైనట్లనే తీసుకో. ఎప్పుడైనా సరే ప్రభు దగ్గరికి వెళ్తే నన్ను గుర్తు చేసుకోండి, నా యొక్క సాక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. ఓకేనా? చేసుకుంటారా? ఓకే, మంచిది. మీకు యూట్యూబ్లో వస్తుంది అన్నీ కూడా. అయితే ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుని అడుగుతాను, దేవా నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు నా యొక్క ఆత్మని దేవదూతలు పాటలు పాడుకుంటూ వాయిద్యములు వాయించుకుంటూ సంతోషంతో రావాలి. నేను మాత్రము నువ్వు చెప్పిన దినానికి డేట్కి నేను అందరికీ కాల్ చేసి సన్నిహితులందరికీ కూడా చెప్పేసి అందరికి చెప్పి బాయ్ నేను వెళ్తున్నా, నా దేశానికి నేను వెళ్ళిపోతున్నా, నా పరలోక పట్టణానికి నేను వెళ్ళిపోతున్నా, మీరు కూడా సిద్ధంగా ఉండండి, ఉండవలసింది అక్కడే, మీరు కూడా అక్కడికి రండి అని అన్ని దైవిక మాటలు చెప్పి మీ దగ్గరికి రావాలి. ప్రతిరోజు అడుగుతాను అంకులు, నేను ఇద్దరు కలిసి చేసుకుంటూ ప్రేమ. నేను వెళ్ళిన తర్వాత అంకులు అడిగి చెప్తాను మీకు పక్కకెత్తి, నేను పైన వెళ్ళిన తర్వాత అడుగుతాను, దేవా నేను దగ్గరకు వచ్చినప్పుడు నన్ను చూసి వెంటనే దేవా నన్ను కౌగిలించుకున్నావు, దేవా నువ్వు నన్ను కౌగిలించుకున్నాను, ముద్దు పెట్టుకొని పలానకు నేను మంచి దాస్తులు అలానే నన్ను అనాలి. నువ్వు అనుకుంటే నేను ఉండలేను, నా కాదు, ఖచ్చితంగా నన్ను అనాలి. ప్రతిరోజు అడుగుతుంది. నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక అక్షయ కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, బంగారు కిరీటాన్ని, అమూల్యమైన కిరీటాన్ని నీ బంగారు చేతులతో నేను పెట్టించుకోవాలి. నాకు ఎక్కువ భాగ్యాన్ని ప్రతిరోజు అడుగుతాను. నీ గుడి భాష కూర్చోవాలి, 12 కోట్ల వారికి తీర్పు తెచ్చేదానికి నేను ఉండాలి అన్నావు కదా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా. నేను దేవుని అడిగాను, దేవా కోటకుల దేవతలతో కలిసి నేను నిన్ను ఆరాధించాను, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నీ బంగారు హస్తం పట్టుకొని బంగారు మీదలో నేను నడవాలి అని అంత సిద్ధం చేయవా. నిజంగా ఇలాంటి ఆత్మీయమైన ఆశలంటే దేవుడు తీర్చాడా చెప్పండి? దేవుడికి ఇష్టమైన కోరికలా అయిష్టమైన చెప్పండి, చెప్పండి తమ్ముడు. ఇష్టమైనటువంటి అంటే మీ కోరిక అలాంటి ఇదిగా ఉండాలి. అలా అడుగుతాను. దేవాన్ని పక్కనకి వచ్చాడు. ప్రకటన గ్రంథం 3:20-21లో రాయబడింది, ఇదిగో నేను తలుపునందు నిలుచుండి తగ్గించున్నాను, ఎవడైనా స్థలం నేను తలుపు తీసినాడలా అతనితో నేను నాతో కూడా అతను కలిసి ఏం చేస్తాడంట, నీతో నేను పోషించాడు ప్రభా, ప్లీజ్ ఆ రికత నాకు నీతో కలిసి పోషించాడు తండ్రి. నీ గుడి భాషను కూర్చొని కోటకొల దేవతలను అందరితో పాటు నేను నిన్ను ఆరాధించాను. యుగాలు తరతరాలు నీతోనే ఉంటారు ప్రభా. ప్రభా నీతో అలంకరింపబడిన రాజుని నేను కళ్ళారా నేను చూడాలి ప్రభా అని అడుగుతాను. దేవుడు తీర్చాడు ఆశని చెప్పండి. మన దృష్టి ఆలోచన అంతా పని సంబంధంగా ఉండాలి. ప్రతిరోజు దేవుని అడిగి నేను పడుకుంటాను. ఇంకొకసారి 12 దాటింది అంటే, 12 అవుతుందంటే, 12 అవుతుందంటే ఖచ్చితంగా ఏ గుడిలో ఏ పాటలు పెట్టకూడదు, ఏ మసీదులో అల్లారకూడదు. మొట్టమొదటిగా ప్రపంచం ఎంతమంది చేస్తుండొచ్చు, నా యొక్క ఆశ, నా దేవుని దగ్గర ఆశ నేను చెప్తాను. 12 దాటిందంటే మొట్టమొదటి ఆరాధన నాదే. నా దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? గట్టిగా చెప్పాడు ఎవరు? మన దేవుడు సజీవుడు. మన దేవుడు ఎవరండి? సజీవుడు. మొట్టమొదటి నాదే ఉండాలి. పిచ్చి నా ప్రభు నేను మొట్టమొదటి నేను ఆరాధించాను, ఆయన స్తుతించాను. ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి నా ప్రభుత్వం మాట్లాడిన రోజులు ఉన్నాయి. నేను నమ్ముతారా? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా? చెప్తే నమ్ముతామంటారా? చెప్తాను. ఎన్నోసార్లు నా పక్కన కూర్చొని ఆయన స్వరం విన్నాను, ఆయన చూస్తాను,
అని వెలుగులో నడిచారు. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని కొరకు ఉన్నావు అనుకో, ఆయన యొక్క శిలువ యొక్క ప్రేమను నువ్వు సంపూర్ణంగా ఎదిగినావు అనుకో, హృదయమాన నీ ఆలోచన, నీ తలంపులు, నీ యొక్క మైండ్ అంతా కూడా ప్రభు మీద ఉంచావు అనుకో, ఆయన ఎక్కడో నేడు పరలోకంలో ఉన్నాడు అనుకుంటావేమో, నీ పక్కనే ఉంటాడు, నువ్వు చూస్తావు. ఆ యొక్క ఆత్మీయమైన అనుభవాన్ని అనుభవించగలుగుతావు. ఆ యొక్క స్నేహాన్ని ప్రభుత్వం అబ్రహామే కాదు, నువ్వు కూడా చేయగలుగుతావు. నేను కూడా చేస్తున్నాను, చెప్తున్నా. అందుకే అబ్రహాము దేవుడికి ఏమైపోయినాడంట, దేవుడు అబ్రహాంకి ఏమైపోయినాడంట, 22వ అధ్యాయంలో స్నేహితుడు. ఇంకొక విషయం ఉంది, కుమారుడు ఇచ్చిన తర్వాత ఆయన చేతులు ఏమైపోయినాడంట చెప్పండి, బందీ అయిపోయినాడంట. ఎవరు ఎవరు కాదు, మీ సరిగ్గా వెళ్ళలేదు. యేసయ్య బందీ అయిపోయినాడంట అబ్రహాం చేతులు. అంతే, అంతగా దేవుడితో స్నేహం చేశాడు. తమ్ముడు విన్నానా? అంతగా ప్రభుతో ఏకమైపోయినాడు, అంతగా ప్రభుకు లోపడ్డాడు. తన ఒక్కడైన కుమారుని ఇయటానికి వెనుదీరేది కనుక దేవునికి భయపడేవాడు అని ఇందుకు నేను ఆశీర్వదిస్తున్నాను. అబ్రహాంకి ఏం చెప్పకుండా నేను దాచేదనా అంటాడు. ఎవరికి దాస్తాడంటే ఎవరికి దాస్తారు చెప్పండి? ప్రియమైనటువంటి స్నేహితుడికి మనం ఏం చేయాలి? ఏ మాట కూడా ఆయన మానవుడితో కూడా స్నేహం చేస్తుంది. అబ్రహాం ఎవరితో స్నేహం చేస్తున్నాడు? దేవుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు? ఉన్నారండి, కొట్టుకొల దేవదూతలున్నారండి పరలోక రాజ్యంలో నిత్యం పరిశుద్ధుని గాను ప్రతిగానంతో ఆయన ఎంతగానో ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ ఉన్నారండి. వాళ్ళందరితో స్నేహం చేయొచ్చు కదా. మట్టి కట్టాలని మనలో తన జీవాన్ని పోసి మనలో ఎందుకు కోరుకున్నాడు అంటే వాళ్ళకంటే ఎక్కువ కూడా మనమే ఇష్టం. నువ్వంటే ఇష్టం దేవుడికి, నువ్వంటే ప్రేమ. అందుకే అబ్రహాం దేవుడే వెంటనే రావాలి మీకు తాటు. అబ్రహాం దేవుడే మన అనొద్దండి, మన దేవుడే కరెక్టే. ఇప్పుడు వ్యక్తిగతమైన చెప్పండి, అబ్రహాం దేవుడే నా దేవుడు, అబ్రహాం దేవుడే తక్కువనండి, గుండె మీద చేపట్టి తక్కువనండి. దేవుడు నా దేవుడే అంటే ఏమంటాడు తెలుసా? నీ దేవుడే అంటాడు దేవుడు. అంటే నువ్వు నా బిడ్డమే అంటాడు అంట ఆయన. చెప్పండి, అబ్రహాం దేవుడే నా దేవుడు, మనందరి దేవుడు. కాబట్టి ఆయనలో నువ్వు 30దంతలు 60దంతలు దూరంతలుగా ఫలించాలి. తర్వాత ఏ ధనాన్ని సంపాదించుకోవాలి? అక్కడ పెట్టి నీ దృష్టి భూ సంబంధమైన పెట్టమాకు. భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి పెట్టావనుకో, నువ్వు ఒక దినాన ఈ లోకంలోని, ఈ పాపకు ఇష్టమైన ఈ లోకంలో, ఈ అంధకారమైనటువంటి ఈ లోకంలో ఉంటున్నటువంటి శత్రువు యొక్క సాతాను యొక్క కపటనస్తాలో బంధించబడతావు. జాగ్రత్త. బంధించబడ్డామంటే విడిపించుకోలేవు తమ్ముడు, ప్లీజ్. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. బంధించబడ్డామంటే విడిపించుకోలేవు. సెల్ ఫోన్ అనే వలయంలో ఉన్నావా? ఏ వలయంలో ఉన్నావు? లోకం అనే వలయంలో ఉన్నావా? ప్రేమ అనే వలయంలో ఉన్నావా? భ్రమలో ఉన్నావా? సరి చేసుకో. ఏ వలయంలో ఉన్నావు? ఫిలిప్పు ఆత్మవశుడై నపుంసకుని దగ్గరికి వెళ్ళాడు. అపోస్తున్న పౌలు ఆత్మతో నింపబడి వాక్యాన్ని బోధించాడు. అందరూ చాలా మంది ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు చూస్తే ఎంతమంది భక్తులు ఆత్మవశంతో నింపబడ్డారు. నీవు ఏ వశంలో ఉన్నావు? ఆత్మవశంలో ఉన్నావా? ఒక స్త్రీ వశంలో ఉన్నావా? ఒక పురుషుడి వశంలో ఉన్నావా? ఒక సెల్ ఫోన్ వశంలో ఉన్నావా? ఒక లోకమైన వశంలో ఉన్నావా? ఏ వశంలో ఉన్నావా? ప్రభు వశంలో ఉన్నావా? చెప్పండి, ఏ వశంలో ఉన్నారు? నేను చెప్తాను, నా గుడ్డ మీద చేపెట్టుకొని చెప్తాను, నా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేపెట్టుకొని చెప్తాను. ప్రభు వర్షంలో ఉన్నా, ప్రభు అనే పిచ్చిలో ఉన్నా. నువ్వు అర్ధరాత్రి లేచి నాకు కాల్ చేసి అడిగిన కూడా అదే చెప్తాను. దేవుడు నన్ను ఇంతవరకు అలా వచ్చాడు, నాకు ప్రే చేయండి. కార్యారంభం కంటే అంతం చెప్పండి, అంతవరకు నేను అలా ఉంటాను, నా కోసం ప్రే చేయండి. అది నేను అదొకటి మిమ్మల్ని కోరేది. నువ్వే వర్షంలో ఉన్నావు? లోకం అనే వర్షంలో ఉన్నావా? లోకం అనే ధనాన్ని సంపాదించుకుంటున్నావా? పరలోకం అనే వర్షంలో ఉన్నావా? పరలోకం అనే ధనాన్ని సంపాదించుకుంటున్నావా? చెప్పండి, చెప్తే లోకం అనే వర్షం నాకు వద్దు. ఈ లోకం అనే వర్షం నీకు వద్దు. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అనే వర్షంలో పడిపోవద్దు. నీ కళ్ళతో చూసి ఆశించి అదే నిజమైన ప్రేమ అనుకోవద్దు. వద్దు. ఏదో 4-10 మాటలు నీకు చెప్పేసి నమ్మించి మోసం చేస్తే అదే నిజమైనది అనుకోవద్దు. వద్దు.
వద్దు. చెల్లెలు మీ జీవితాన్ని కూడా పాడు చేసుకోవద్దు ప్లీజ్. దేవునికి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో. ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు పొందినటువంటి శ్రమను గుర్తు చేసుకొని ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక ధనాన్ని గుర్తు చేసుకో ఒకసారి. ఆయన నీ కొరకు ఏం సిద్ధపరిచాడు తెలుసా? చెప్పాను కదా, అక్షయ కిరీటం. లెక్క పెట్టండి. అక్షయ కిరీటం, వాడవారి కిరీటం చెప్పండి మీరు కూడా. స్వర్ణ కిరీటం, మహిమా కిరీటం, బంగారు కిరీటం, జీవ కిరీటం, ఇంకా చెప్పండి ప్రశస్తమైన కిరీటం, అమూల్యమైన కిరీటం దేవుడు మనకు పరమంతా సిద్ధపరిచి పెట్టినాడు. ఆ ధనం నీకు కావాలా? ఆ ధనం నీకు కావాలా? నువ్వెన్నప్పుడు ప్రభు కొరకు నమ్మకం ఉండు. మంచి నేలను పడిన విత్తనం వలె ఉండు. ఆ ధనాన్ని ఎవరిస్తారు నీకు? ఎవరు స్వయాన్ని ఎవరిస్తారు నీకు చెప్పండి? ప్రభు యేసుక్రీస్తు స్వయాన్ని ఇస్తాడు. ఆ ధనాన్ని సంపాదించు. అక్కడ పెట్టు నీ దృష్టి, ఇక్కడ వద్దు. నెక్స్ట్ సాగులు చెప్పేవారిని యేసు గర్దించుట. నెక్స్ట్ ప్రభుచితమైతే నెక్స్ట్ ఇయర్ వీడియోస్ పెట్టినా కూడా దేవుడు నీతో మాట్లాడలేదా అని అడిగితే నేను చెప్తాం. లాస్ట్ ఇయర్ పెట్టారు కదా, మరి లాస్ట్ ఇయర్ లో కూడా దేవుడు మీతో ఏం మాట్లాడలేదా? మాట్లాడి ఉంటాడు. మాట్లాడలేదు అంటే ఏం చెప్తున్నట్టు? ఇప్పుడు చెప్పేది సార్ చెప్పండి. సాగు చెప్తున్నట్టు. ఎంతకాలం ఉంటావు తమ్ముడు? లాస్ట్ ఇయర్ ఎన్ని ఇయర్స్ నుంచి వీవర్స్కి వస్తున్నారు నాకైతే తెలియదు. ఇన్ని ఇయర్స్ నుంచి వీవర్స్ జరుగుతుంది ఇక్కడ. సరే లాస్ట్ ఇయర్ చెప్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఆయన చేతులు ఇలానే ఉన్నాయి. ఒక నిమిషం అలా చేయి పైకెత్తితే చేయడానికి వస్తుంది. ఒక కొద్దిసేపు నీ చేయి పైకెత్తితే నీ చేయడానికి వస్తుంది. కొంచెం పని చేస్తుంటే నాకు పట్టుకొని ఉండాలంటే నీ చేయడానికి వస్తుంది. మరి పరలోకం ఉన్నది తండ్రి ఎన్ని సంవత్సరాలు ఆయన చేతులు నీ వైపు చాపి నీ కొరకు ఎదురు చూడాలి. ఆయన గాయపడిన హస్తాలు చాచి చేతుల్లో వేగులు కొట్టుబడినాయి. నా కుమారుడా, ఈ సంవత్సరమైనా నా చేతుల వైపు చూడవా? ఈ సంవత్సరమైనా నీ కొడుకు పొందినటువంటి గాయాల వైపు చూడవా అని అడుగుతున్నారు. ఈ సంవత్సరమైనా చూడండి. 2024 పూర్తి అయిపోయింది. 2025లోకి వచ్చినాం. 2025 5 days అయిపోయింది. ఇక లాస్ట్ క్లాస్కి వచ్చినాం. ఆయన ఆయన చేతులు ఇంకా అలాగే చాపించారు. నేను చాపించాను. నాకు నాకు చూడాలి చూపిస్తున్నాడు. మీకు అనిపించట్లేదా ఆయన చేతులు? మీకు అనిపించట్లేదా? నువ్వు ఆత్మీయంగా ఉంటే ఆయన ఏవైపు ఎలా చేతులు చాపుతున్నాడు నీకు అర్థమైపోతుంది. రెండు చేతులు ఆయన వైపు చాపుతుంది. ఒక్కసారి చూడు, గాయాలు చూడు. ఆయన అంటాడు, నా బిడ్డ నీ కొరకు పొందిన నా గాయాల వైపు చూడు. నీ కొరకు పొందినటువంటి నా యొక్క గాయాల వైపు చూడు. నువ్వు ఇంకా రక్షణ పొందకుంటుంటే నీ పాపాలు బట్టి నా గాయాలు నువ్వు ఇంకా రేపుతున్నట్టే కదా. నా గాయం ఇంకా పెద్దగా చేస్తున్నావు. నువ్వు రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా నా గాయం ఇంకా పెద్దగా చేస్తున్నావు. నా గాయం ఇంకా రేపుతున్నావు. నేను ఎందాక భరించాలి నా కుమారుడా? నేను ఎందాక తట్టుకోవాలి నా కుమారుడా? ప్లీజ్ ఈ సంవత్సరమైన నా వైపు చూడరా. ఈ లాస్ట్ క్లాస్లో నా చేతుల వైపు చూడవా? దేవుడు అడుగుతున్నాడు. తీసుకోవద్దు ప్లీజ్. దేవుడితో మాట్లాడుతున్నాడు. సరే ఈ సంవత్సరం నా వైపు చూడగా అడుగుతున్నాడు. సరే ప్రభు వైపు చూడు. ఆయన నీ కొరకు పొందినటువంటి కాలాన్ని గుర్తు చేసుకో ప్లీజ్. నీ హృదయం చేసి ఇక్కడ నుంచి వెళ్ళు. ఇక్కడ నుంచి సాగులు చెప్పు. ఈ సంవత్సరం నెక్స్ట్ వీడియోస్ కానీ సాగులు చెప్పొద్దు. నెక్స్ట్ డే సాగులు చెప్పొద్దు. రేపు సాగు చెప్పొద్దు. ఆయన తట్టుకోలేడు, ఆయన భరించలేడు, ఆయన తట్టుకోలేడు. ఒక సేవకులుగా ఇక్కడ వీవర్స్ పెట్టినటువంటి అయ్యో రక్షణ పొందకుండా వెళ్ళిపోతున్నారే ఒక దుఃఖపడుతుంటే, నిన్ను పుట్టించి నీకు రూపనిచ్చి నీకై ప్రాణం పెట్టి తన ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి వేస్తే ఎంత పేదలుంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన లేకుండా వెళ్ళొద్దు ప్లీజ్. ఈ సంవత్సరమైనా దేవుడు అడుగుతున్నాడు. ఈ సంవత్సరాన్ని నా వైపు చూస్తారు. సరే నేను దేవుడు అంటున్నాడు. ఆవిడని ఇంకా చూడట్లేదంటే కుమారుడు వేసి చూస్తాను. అయినా నేను పొందిన గాయాలు వాళ్ళ వైపు చాపుతున్నాను. ఆయన చూస్తాను. ఆయన ఒకరోజు ఖచ్చితంగా చూస్తాను. నేను ఒక్క సంవత్సరం ఉండని అని చెప్పేసి దేవుడిని ఆయన చేతులు చేస్తున్నాడు. అప్పుడు ఏసై చేతిని పట్టుకోవడానికి సిద్ధంగా లేవా? ఏసై నీ కొరకు పొందినటువంటి గాయాలని ఒక్కసారి గుర్తు చేసుకోవా? ఆయన ప్రేమను గుర్తు చేసుకోవా? మీ హృదయం ఆయనకి ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆయన ఇక్కడ వెళ్ళద్దు. ప్లీజ్. పశ్చాత్తాపం అనేది హృదయంలోకి రావాలి.
కొంతమంది చెల్లెలు పశ్చాత్తాపడుతున్నారు, మంచిది. కనీసం తమ్ముడిని కనపడతారేమో చూస్తున్నాను నేను. ఒకరిద్దరు తమ్ముడు అర్థం చేసుకోదు ప్లీజ్. ఆయన ప్రేమ ఒకసారి గుర్తు చేసుకో, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకో, ఇది నిజమైన ప్రేమను గుర్తు చేసుకో. ఆయన కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే ఆయన గుండెలు బద్దలైపోతాయి, ఆయన గుండెలు బద్దలు కొట్టు ప్లీజ్ ప్లీజ్. ఆయన ప్రేమ నింపుకుని వెళ్ళు, ఇంకేం చూసుకున్నాము? సాగు చెప్పదు తప్పిపోయిన వాటిని కనుగొనడా. ఏసయ్య నేను తప్పిపోయిన కుమారుడిని, తప్పిపోయిన నాణ్యాన్ని, తప్పిపోయినటువంటి ఏదైతే మరలా దొరికితే ఆనందించారు. నువ్వు రక్షించబడి తప్పిపోయినప్పటికీ మరలా నువ్వు తిరిగి దేవుళ్ళకి వచ్చినావంటే ఆయన ఆనందం అమోఘమైనటువంటిది, ఆయన ఆనందం పట్టరానటువంటిది. నువ్వు ఆ స్థితిలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. నెక్స్ట్ ఇంకేం చూసుకున్నాము? యేసు ప్రార్థన గురించి చెప్పుట. ఆయన ప్రార్థన మీకు తెలిసింది. తర్వాత ధనమును ప్రేమించి ఇద్దరిని యేసు పిలుచుట. నేను పిలుస్తున్నాడు. ధనమును ప్రేమించేవాడిగా ఉన్నావా? యేసుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఏ వ్యక్తిగా ఉన్నావు? తీర్మానం చేసుకో. క్రీస్తుకే మొదటి స్థానము. 10వ పాఠం. క్రీస్తుకే మొదటి స్థానం నీకు. ఆయనకి స్థానం ఇవ్వకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ప్లీజ్. ఆయనకి స్థానం ఇవ్వకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొద్దు. ఆయనకి స్థానం ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళినామంటే ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఓకే, సమయం అయిపోయింది కదా, మోకరించండి. మీ బుక్ ఫిలప్ చేసి మీ టీచర్స్ మీకు చెప్తారు ఇక్కడ. సరే, మోకరించండి. అందరు మోకండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన మొదలు పెట్టండి. కాళ్ళు ఉండొద్దు, ప్రార్థన చేసుకోండి. మీరు మౌనం ఉండొద్దు, మనసులో నవ్వుకోవద్దు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండాలి. మీ తలంపుల ఆలోచన మొత్తం మీ మనసు అంతా దేవుళ్ళకి కేంద్రీకరించాలి. దేవుడు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. మా బోర్ల పడుతూ పైకి లేవండి, మోకరించండి, చేతులు జోడించండి, ప్రార్థించండి. తమ్ముడు చెల్లి, ఈ సమయం విలువైనటువంటి సమయం. పశ్చాత్తాపడు. ఎంతకాలం దేవుడు దూరంగా ఉంటావు? దేవుడు అడుగుతున్నాడు. పశ్చాత్తాపడు. ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు? దేవుడు అడుగుతున్నాడు. ప్లీజ్ ఏసయ్య, నేను ఎంతకాలం నీకు దూరంగా ఉన్నాను ప్రభా, ఈ లోకాశంలో మునిగిపోయినాను ప్రభా, నన్ను క్షమించు. తమ్ముడు చేతులు జోడించండి, దేవుని దగ్గర ప్రార్థన ఉండండి. చేతులు జోడించండి, వెనక పెట్టుకోవద్దు చేతులు. ప్లీజ్ జోడించండి, దేవుని దగ్గర అడగండి. దేవుడు అడు, దేవా, ఇంతకాలం నీకు దూరం అయిపోయినాను ప్రభా, నీ ప్రేమను గుర్తలేకపోయినాను ప్రభా, నన్ను క్షమించు. నేను అవకాశ జీవితంలో జీవించాను, ఇక మందిరానికి వచ్చి పోతున్నాను, పరిచయం చేస్తున్నాను, నీ ప్రేమ నేను లోతుగా అడగలేకపోయినాను ప్రభా, నన్ను క్షమించు. అడగండి తమ్ముడు ప్లీజ్. ఎవరు నవ్వుకుంటారు. ఈ సమయం చాలా విలువైనటువంటిది. దేవుడు పరలోకం నుంచి తొంగి చూస్తున్నాడు. ఒక పాపి రక్షణ పొందితే నేను విందు చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు ప్రభా. ఎంత తీసుకు ఒక విందుకు కారకురాలు ఉండవా చెల్లి, ఒక విందుకు కారకుడుగా ఉండవా తమ్ముడు ప్లీజ్. ఈ సమయం దేవుడు ఎంతో ఎదురు చూస్తూ ఆశతో ఉన్నాడు. బెరాక ప్రార్థన మందిరంలో ఈనాడు యవనస్తులు అంతా మోకరించారు. దేవతలా చూడండి, నా బిడ్డలంతా మోకరించి ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఎంతో పశ్చాత్తాపడుతున్నారు. చెల్లెళ్ళు తమ్ముడు ఎంతో ఏడుస్తున్నారు, వాళ్ళని చూడని చెప్పి దేవతలకు దేవుడు చెప్తాడంట. అందరు తొక్కి చూస్తూ ఉన్నారంట. బెరాకలో ఎవరెవరు తీర్మానం చేసుకుంటున్నారంట. ఒక పాప రక్షణ పొందితే, ఒక పాప మానవస పొంది పరలోకంలో విందు చేసుకోవాలని, ఈ రోజు గొప్ప విందు ఉందని స్ప్రెడ్ చేయాలని దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విందుకు కారణాలు నువ్వు కావా చెల్లి ప్లీజ్. దేవుడికి ఇచ్చిన సమయం ఒప్పుకో, నీ పాపలను ఒప్పుకో. ఎవరి పాపని నన్ను క్షమించను అడుగు. ఇంతకాలం నీకు దూరమైపోయినాను ప్రభా, నన్ను క్షమించు. నీరంతా నన్ను కడుగును వాడు. దేవుడు క్షమించడానికి సిద్ధమంత కలిగిన వాడు. అది క్షణం మాత్రం కోపించి ప్రేమనే ఆశకరణ చూపించినాడు. తమ్ముడు, పాపమని లోకమనే బతుకాలు బంధించబడ్డావని నిన్ను విడిపించడానికి ఆయన ఎంతో తాపత్రయపడుతున్నాడు, ఆయన ఎంతో ఆతృత పడుతున్నాడు నేను విడిపించాలని. తమ్ముడు ప్లీజ్ చేసుకోవద్దు తమ్ముడు, ఒప్పుకో. దేవుడు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఒప్పుకోది. పాపిలను ఒక్కసారి ఇదే యూఎస్ లో 2000 సంవత్సరం నుంచి జనవరి మాసం 16వ తారీఖు నేను సీనియర్ క్లాస్ లో కూర్చున్నాను. ఈ దినదృష్టి ఎక్కడ నుంచి వచ్చిన అంటే చెప్తున్నప్పుడు నాకు గుండె పాడుకొని ఏడ్చినాను. నిజంగా విలువైన ప్రేమ నీది ప్రభా, విలువైనటువంటి ప్రేమ నీది ప్రభా. ఈ లోక ప్రేమను పెట్టడం ప్రభా, నాకు నీ ప్రేమ కావాలి. నా కొరకు చేతులు మేకులు కొట్టించుకున్నావా, నా కొరకు తల గుండె కిరీటం పెట్టించుకున్నావా, నా కొరకు పల్లెపూడి పడిపించుకున్నావా, నా కొరకు విలువైన రక్తం
చూపించావా? నాకంటే నిజమైన ప్రేమ నీదేనా? నాకు నువ్వు కావాలి. ఇక నా జీవితాంతం నీ సేవ చేస్తే నీకే రుణపడి ఉంటా. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని పదే పది నాకు గుండె బాదుకొని ఇచ్చాను. ఆ 2000 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని నేటికి నీవు నా పిచ్చిలో నా తండ్రి నన్ను ఉంచాడు. నేను అదే ఆలోచన, అదే ధ్యాసను, నేటికి నేను అదే ఉన్నాను. నాకే ఇప్పుడు రక్షణ పొంది మారుమూర్తి పొంది నీ యొక్క ప్రభు యొక్క తీర్మానంలో 25 సంవత్సరాలు నా జీవితంలో ఇంతవరకు నా ప్రభు నా చేయి విడవలేదు, నా ప్రభు చేయి విడవలేదు. నా చెల్లి నీతో కూడా యూనివర్స్లో దేవుడు మాట్లాడుతున్నా, నీ చేయి విడవలని చెప్తున్నాడు. నా ప్రభు హస్తాన్ని పట్టుకోవడానికి నీ ప్రతి బాధకులు ఒప్పుకో, నీ కథలంతా ఒప్పుకో, నువ్వు దూరమైన పరిస్థితులంతా ఒప్పుకో. ఇక నేను సమీపంగా నేను అయినాను ప్రభా, నా చేయి పట్టుకోవాలని నడిపించు. నీకెవరికి జీవిస్తానని తీర్మానం చేసుకో. దేవుడిని పట్టుకుంటాడు. తమ్ముడు, ఇది ఆలోచన చేస్తున్నావా? మీరు నీ గట్టి చేసుకుంటున్నావా? చేస్తే ఈ సంవత్సరం కూడా అట్లనే రిటర్న్గా బాధతో పంపించేస్తావా? ఆయన గాయపడి రాస్తారు, చాపుతున్నాడు. ఎంతకాలం చాపాలని కొరకు అలానే ఉంచుతావా? వేస్తే కానీ వేస్తే నీ హృదయం అని గదిలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం బయట పెడతావని నీ మనసు నుండి ఆయన నింపుకో. ప్లీజ్ తమ్ముడు, ఒప్పుకో. ఎవరిని క్షమించు అని అడగండి తమ్ముడు. పశ్చాత్తాపంతో అడగండి, పశ్చాత్తాపంతో అడిగిన ఖాళీగా ఉంటుంది తమ్ముడు. ఒకసారి ఆయన ప్రేమ సిల్వర్ గుర్తు చేసుకుంటాడు. అది కళ్ళెత్తి కాదు సిల్వర్ కృష్ణ రావాలి. ఎంతలో అది ఎండినటువంటి ఆయన దేహానంతరం గుర్తు చేసుకుంటాడు. ప్లీజ్ క్షమించి ప్రభాను, క్షమించి ప్రభావం అంటుంది. ఈనాటి నుంచి నేను ఈ కొరకే జీవిస్తాను, నీ సొంతగా ఉంటాను ప్రభావం. వాడు చేయొద్దండి, చేయొద్దు, చూపించండి. నిజమైన తీర్మానం చేసుకున్నట్టు. ప్లీజ్ పక్కన ఎత్తుతున్నారని అనుకోదు, నేను ఎవరేమనుకోను. ప్లీజ్ నేను ఎవరేమనుకో, ఎత్తలేదు అనుకోను, నేను కూడా ఏమనుకోను. నాకు అర్థంగా భక్తి స్థితిలో ఉండి ఎవరో అని చెప్పారు అంటున్నాను కానీ చేయొద్దు. ప్లీజ్ నీకు నీ ప్రభుకు సంబంధం. నువ్వు హృదయమాన ప్రతి పాపం ఒప్పుకొని నిజమైనటువంటి ఒప్పుకోవడానికి వచ్చి నువ్వు చేయి చూపించు తమ్ముడు, చెల్లి చేయి చూపించు. అమ్మా నాకు మాట్లాడకుండా చూడండి, తీర్మానం చూపించండి. చలి దేవుడి తీర్మానం దీవించును గాక. చలి నీ తీర్మానం కూడా దేవుడు ముద్రైంది గాక. అమ్మా నీ పశ్చాత్తాపం దేవుడు చూస్తున్నాడు, నువ్వేర్చే ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. చలి నువ్వు పొందుతున్నట్టు ప్రతి వేదన నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు దాకావు, నీ కన్నీరు ఏమి దాకావు. దేవుడి దగ్గర నువ్వు ఎంత పశ్చాత్తాపడితే అంతగా ప్రభు కొరకు నువ్వు పరిమళిస్తావు. అంతగా పరిమళించే ఒక గొప్ప ఉన్నతమైన దానిగా దేవుడిని చేస్తాడు. ప్రభుకు పరిమళవాసనిగా చేసుకుంటాడు. అనేకులకు నేను ఒక ఆత్మీయ తండ్రిగా చేస్తాడు. ఆ కాకడం చెల్లి చేస్తూ చూడండి. చలి దేవుడి తీర్మానం కూడా దీవించి ఆశించి ముద్రవేను గాక. చలి నీ తీర్మానం కూడా దేవుడిని దీవించి ఆశించి ముద్రవేను గాక. ఇంకెవరు కట్టం చేసుకోవద్దు ప్లీజ్. ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్ళద్దు ప్లీజ్. వేస్తే బాధ పెట్టి వెళ్ళద్దు. ఈ 5 దినాలు చాలా ఆనందించి వచ్చి వెళ్ళిపోయాం. ఎన్ని రోజులు నీ కోసం చూడాలి. ఈ రోజు ఈ సంవత్సరమేనని ఈ 5 రోజులు దేవుడు నీ కోసం చూస్తారు. ఆఖరిగా సీనియర్ క్లాస్ లో ఆఖరిగా దేవుడి గారు చూస్తున్నాడు. ప్లీజ్ ఆయన దుఃఖ పెట్టి పంపించొద్దు ప్లీజ్. ఒక దేవుడిగానే ఒక టీచర్గా నేను ఎంత వేదన పడుతుంది. మీ రక్షణ లేదని నా ఉన్నారని పరలోకపు తండ్రి తన ప్రాణాన్ని ప్రణక పెట్టినటువంటి యేసయ్య అతను నీ కొరకు ఇంకా తను ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యేసయ్య ఇంకెంత దుఃఖిస్తాడు. ప్లీజ్ తీర్మానం చేసుకో తమ్ముడు. తీర్మానం చేసుకుంటే చేయొద్దు చూపించు. పరలోకంలో గొప్ప ఇందుకు ఒక కాలు పెడితే నువ్వు అవ్వాలి తమ్ముడు. నువ్వు నేను కఠినం చేసుకోవద్దు తమ్ముడు. రేపు ఎట్లా నా జీవితం ఎట్లా నేను ఎంజాయ్ చేయాల్సిన ఎంతో ఉంది అనుకుంటున్నావు. వద్దు తమ్ముడు, రేపు దిన నీది కాదు. మనకు క్షణభంగం లాంటి మన జీవితం ముగించబడుతుంది. ప్లీజ్ ఈ సమయం విలువైనటువంటి సమయం సద్వినియోగం చేసుకో. చేతి చూపించండి. మీ దగ్గర కార్డు తీసుకొస్తారు, చేతి చూపించండి. మీకు కూడా హస్తం చూపించండి. తమ్ముడు కఠినం చేసుకోవద్దు తమ్ముడు. ప్లీజ్ ఎంతకాలం ఉంటావు కఠినం చేసుకొని, నాకు ఎంతకాలం అలా ఉంటావు కఠినం చేసుకొని. సమయం లేదు, మనకి టైం అయిపోయింది. గ్రూప్ సెక్షన్కి వెళ్ళిపోవాలి. ప్లీజ్ తమ్ముడు ఆలోచన చేసుకోవద్దు. నాన్న దేవుడి ప్రేమ ఒక్కసారి గుర్తు చేసుకో. అంటే దేవుడు మర్చిపోయాడే, నా అవసరతలు నేను తీర్చలేదు, నేను అనుకున్న కోరిక నేను తీర్చలేదులే, నేను ఎందుకు లేక ఆయనకి నా హృదయం ఏమిటో అనుకుంటున్నావా? వద్దు. ఆయనను పుట్టించిన దేవుడు, నువ్వు అంత కఠినం చేసుకోవద్దు. నేను పుట్టించిన వాడు నేను పట్టించుకోడా, ఆలోచించు ప్రియతాగని. నేను పుట్టించిన వాడు నేను పట్టించుకోడా, ఆలోచించు ప్రియతాగని. నీకు రూపునిచ్చినాడు, నీకు ప్రాణమిచ్చినాడు, నిన్ను మరచుట సంభవం
పండించుకుంటాను హృదయం కట్నం చేసుకోండి తమ్ముడు చేయొద్దండి తీర్మానం చేసుకొని చేయి చూపించండి దేవుడు ఆనందిస్తాడు హృదయం కట్నం చేసుకోండి ఆఖరిసారి చెల్లెలు ఇంకెవరైనా ఉన్నారా పశ్చాత్తాపడుతున్నారు మీ కన్నీరు దేవుడు చూస్తున్నారు మంచిదే తీర్మానం స్థిరంగా ఉండాలని కూడా ప్రార్థన చేసుకోండి అమ్మ చెల్లెలు ఇంకెవరైనా ఉన్నారా ఇంకా సమయం అయిపోయింది ముగిస్తాను సమయం అయిపోయింది ఇచ్చిన సమయం పోగొట్టుకోవద్దు సమయం చాలా విలువైనది తమ్ముడు ఇంక గేటు దాటి వెళ్తూ ఉంది మరణం కాచుకోనుంది నీ కొడుకు నా కొడుకు నీ కొడుకు మరణం కాచుకోనుంది ఎవరు ఏసుక్రీస్తుని సంపూర్ణంగా నింపుకొని వెళ్ళావా నిత్యంతో సదా ప్రభుతో ఉంటావు ప్రభు లేకుండా హృదయం కఠిన చేసుకొని వెళ్ళావా తాతను అక్కడున్నాడు తన కబద్ధాలు పండించుకొని నిత్య నరకానికి అప్పగించడానికి ఎందుకు నీ హృదయం కఠినం చేసుకుంటావు తమ్ముడు సమయం పోగొట్టుకోవద్దు తమ్ముడు తీర్మానం చేసుకున్నారా దేవుని పాపులను ఒప్పుకోండి తమ్ముడు చేతి చూపించండి దేవుని చూసి ఎవరేమనుకోరు నిన్ను ప్రభు చూస్తున్నాడు నువ్వు ఆనందించు కోటకల దేవదూసులు చూస్తున్నారని ఆనందించు లోపల నువ్వు మీరుగా ప్రార్థన చేసుకొని నువ్వు కన్నీరు కారుస్తున్నావు కానీ చేయలేకపోతున్నావు తమ్ముడు చేతి చూపించు అనేక ఎదుటంటాను నేను ప్రభు పెట్టినని ఒప్పుకునేవాడు యోగ్యుడు తమ్ముడు కఠినం చేసుకోవద్దు నేను ప్రతి వీడియోస్ లో దాదాపు సీరియస్ 30-40 మెంబర్స్ తీర్మానం చేసుకున్నా వీడియోస్ ఒక్కటి కూడా లేదు తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ చేసుకోనటువంటి వీడియోస్ ఒక్కటి కూడా లేదు కానీ ఈ వెరాకలు చూస్తున్నాను కఠినం చేసుకోవద్దు ప్లీజ్ ఈ వెరాకలు నేను చూస్తున్నాను ఆత్మలు కఠినం చేసుకుని ప్రభుని దుఃఖ పెట్టి తమ్ముడు నేను ఇక్కడ చూస్తున్నాను ప్లీజ్ ఈ కఠిన మార్చుకోవద్దు నీ హృదయాన్ని ప్లీజ్ నువ్వు తీర్మానం చేసుకుని దుఃఖంతో కన్నీటితో దేవుని దగ్గర ఒప్పుకుంటా దేవుడు జీవగ్రంథాన్ని పేరు అప్పుని మర్చిపోడు నువ్వు చేసుకున్న తీర్మానం మర్చిపోండి ఎక్కడికి వెళ్ళిన ప్రభు ప్రేమ నేను వెంటాడుతూనే ఉంటుంది ప్లీజ్ తీర్మానం చేసుకో సమయం అయిపోయింది తమ్ముడు సమయం అయిపోయింది అంకుల్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇంకా నేను ముగించట్లేదని చెప్పేసి కానీ దేవుడు నాకు నన్ను ప్రేరేపిస్తుంది ఒక్కరైనా నా బిడ్డ ఒక్కరైనా ఉన్నారా ఎదురు చూస్తున్నాడైనా ప్లీజ్ తమ్ముడు చేతి చూపించండి దేవుని యొక్క సన్నిధిని బలవంతంగా నేను ఎత్తు చూపించిందని చెప్పేది కాదు కానీ నిజమైన పశ్చాత్తాపంతో మీ పాపాలను ప్రతి ఒక్కరు ఒప్పుకోండి ప్లీజ్ తమ్ముడు చెల్లెలు ఇంకెవరైనా ఉన్నారా తమ్ముడు ఇంకెవరైనా ఉన్నారా చేతి చూపించండి దేవుడి తీర్మానాన్ని తీర్చుని కాక నీ తీర్మానం దేవుడు ముద్రవేది కాక తెలియని తీర్మానం చేసుకున్న ప్రతి తీర్మానాన్ని దేవుడు చూసి ఆనందిస్తున్నాడు మంచిది తమ్ముడు నీ హృదయాన్ని ఎందుకు కఠినం చేసుకుంటాడు అమ్మా దేవుడు ఇచ్చిన సమయం పోగొట్టుకోవద్దమ్మా ప్లీజ్ తమ్ముడు దేవుడి తీర్మానం తీర్చుని కాక దేవుడి స్తోత్రం థ్యాంక్ యూ గాడ్ దేవుడి తీర్మానం తీర్చుని కాక తమ్ముడు నీ తీర్మానంలో దేవుడు తీర్చుని కాక నీ తీర్మానం దేవుడు ముద్రవేది కాక ఇంకెవరున్నారు తమ్ముడు కఠినం చేసుకోవద్దమ్మా ఏదైతే నీ ప్రేమ నింపుకోమ్మా నీలోని అమ్మా నీ ప్రేమ కోసం నీ యొక్క తీర్మానం కోసం పరమతాన్ని ఎదురు చూస్తున్నారమ్మా నువ్వు ఏడుస్తున్నా మంచిదే కన్నీరు కారుస్తున్నా మంచిదే నీకు ప్రభుత్వం నేను ఇంకా సంపూర్ణంగా నేను ఆయన కొరకు తీరుస్తున్నాను తీర్మానం కూడా రావడం కూడా చాలా మంచిది నాన్న అమ్మ మీ తీర్మానాన్ని దేవుడు చూస్తున్నాను నాన్న కఠినం చేసుకోవద్దు ప్లీజ్ చేతి చూపించు ఇంకా నేను ప్రభు కొరకు తీరుస్తాను నేను ప్రభుకు నా మధ్య ఇచ్చేస్తున్నాను వాళ్ళు చేతి చూపించండి తమ్ముడు దేవుని యొక్క ప్రేమను గుర్తు చేసుకో తమ్ముడు ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకో తమ్ముడు అని చేతులు నేకులు కొట్టే తమ్ముడు నీకోసమే కదా తమ్ముడు కాళ్ళలో నేకులు కొట్టింది నీకోసమే కదా తమ్ముడు తలకు ముళ్ళకిరీటం పెట్టింది నీకోసమే కదా తమ్ముడు పక్కన పల్లెప్పుడు కొట్టింది నీకోసమే కదా తమ్ముడు ఎందుకు తమ్ముడు ఆ ప్రేమను కాదనుకుంటావు ఆ ప్రేమను ఎందుకు కాదనుకుంటావు తమ్ముడు నిత్యత్వాన్ని ఎందుకు కాదనుకుంటావు తమ్ముడు పర్వత రాజ్యాన్ని చంద్రాలను ఎందుకు పోగొట్టుకుంటావు తమ్ముడు తగదగా నడిచే బంగారపు మీద నడిచే భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు నిత్యత్వం సదాకాలం ప్రభుత్వం ఉండే భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు నిత్యత్వం సదాకాలం ప్రభుత్వం యుగకాల తరతరాలు ఉండేటువంటి ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు తమ్ముడు నీ తీర్మానం దేవుడు అక్క దేవుడిని తీర్చుని కాక నీ కన్నీరు దేవుడు తూర్చుని కదా నువ్వు కాల్చిన ప్రతి కన్నీరు కదా దేవుడు ముద్ర వేసి తన్ని ఆచరించుని కాక తమ్ముడు ఇంకెవరు ఉన్నారు ఇంకా కఠినం చేసుకోవద్దమ్మా ఎందుకమ్మా కఠినం చేసుకుంటావమ్మా కఠినం చేసుకోవద్దు తమ్ముడా ప్రభు యొక్క రుద్రపు ద్వారా నీకోసమే తీర్చినాడు ఒక్కసారి చేసుకో నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమందించవా
చెల్లి 2025లో నేను ఆయన కొరకు ఫలించేదానికి ఉంటావా? ఎందుకు కఠినం చేసుకుంటూ ఆయన ఎంత చాటు నేడుస్తున్నాడు. అయ్యో నా బిడ్డ ఎంత ఏడ్చుకుంటూ చెప్తున్నా కానీ ఎంత కఠినం చేసుకుంటున్నారు నా బిడ్డలని. ఆయన చాటు నేను ఏడుస్తాడంట. ఆయన నవ్వడానికి కారకుడు నువ్వు కావాలని తప్ప ఆయన నవ్వడానికి కారకుడు నువ్వు కాకూడదు. చెల్లి నీ దేవుడు నీ తీర్మానం కూడా తీర్చి కాక తల్లి నీ తీర్మానం దేవుడు ముద్రమైన కాక. తమ్ముడు ఇంకా ఆలస్యం చేయవద్దు, ఆలస్యం చేయవద్దు. తమ్ముడు నీ తీర్మానం దేవుడు తీర్చుని కాక, నీ తీర్మానం దేవుడు ముద్రమైన కాక. థ్యాంక్ యూ గాడ్, దేవుడు స్తోత్రం. ఇంకెవరున్నారు? తమ్ముళ్ళు కఠినం చేసుకోవచ్చు. తమ్ముడు నీ తీర్మానం దేవుడు ముద్రమైన కాక, నీ తీర్మానం దేవుడు ముద్ర వేసి దేవుడిని ఆశీర్వించింది కాక. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. తమ్ముడు నీ తన సయాగా నీ దగ్గరకు వచ్చి నీ కన్నీరు దూర్చబడుతున్నాడు. దేవుడు స్తోత్రం. మంచిది మంచిది తమ్ముడు. ఇంకా ఎవరున్నారు ఎదురు చూస్తున్నారు? కొంతమంది తమ్ముళ్ళు చేయొద్దారు. వాళ్ళని బట్టి పరలోకమంతాడు ఎంతో ఆనందిస్తున్నాడు. మిగతా వాళ్ళని బట్టి కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్లీజ్ నీ రక్షణ దేవుడికి ప్రాముఖ్యమైనటువంటిది. నేను పరలోకం ఎవరైనా ఆనందం నువ్వు ఇవ్వగలవాడిని. నీ దగ్గరకు వచ్చి నీకు ఆనందించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన కోట తీసుకుని గొప్ప వెలుగు కలిగిన వాడి ఉండి తొమ్మిదిరాన్ని తేజస్సుతో నివసిస్తున్నటువంటి అమరత్వం కలిగిన అమరవీరుడై ఉండి నీతో స్నేహం చేయడం ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడికి నువ్వు స్నేహితుడు కావా? సూర్యుడినే చూసి చూడాలని మన కళ్ళు, సూర్యుడు చేసిన దేవుడిని చూడాలంటే మన కళ్ళు సరిపోతాయా? అంత గొప్ప దేవుడు నీతో స్నేహం చేయాలని నీ దగ్గరకు వచ్చాడు. నీ పక్కనే వచ్చానా? నీ దగ్గరకు వచ్చానా? నీ చేయి పట్టుకోను, నా చెయ్యి నీవేపు చాపుతున్నాను. నువ్వు చెయ్యంతో చూపించినప్పుడే ఆయన చెయ్యిను పట్టుకున్నట్లు, నువ్వు చెయ్యంతో చూపించినప్పుడే ఆయన చెయ్యిను పట్టుకున్నట్టు నువ్వు ఆయన చేయి పట్టుకున్నట్టు. తమ్ముడు నేను విడవడు, నీ చేయి విడవడు. నేను ఆశించాడు మొదలుకొని దేవుడిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు, ఏడుస్తున్నావు కానీ చెయ్యలేకపోతున్నావు. నాకు అది బాధేస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావు కానీ నువ్వు చెయ్యలేకపోతున్నావు. తమ్ముడు ప్లీజ్ నీ కఠినం చేసుకోవద్దు నీ మనసుని. ప్లీజ్ ఇలాంటి మన హృదయాన్ని మార్చి ఏసయ్య వచ్చి నివసించాలని ఇష్టపడుతున్నాడు. చేతి చూపి తమ్ముడు నీ తీర్మానాన్ని కూడా దేవుడు తీర్చుని కాక, నీ కన్నీటిని నీ పశ్చాత్తాపం నీ దేవుడు ముద్రవేని కాక. సంతోషం తమ్ముడు, మీ కన్నీటి మీ యొక్క వేదనతో దేవుడు చూస్తున్నాడు. దేవుడు స్తోత్రం. నాన్న ఇంకెవరున్నారు? తమ్ముడు ప్లీజ్ ఇంకెవరున్నారు? కఠినం చేసుకోవద్దు, సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈ సమయం చాలా విలువైనటువంటిది. తమ్ముడు తన చేతులలో స్రవించి నీ కోసమే, తన చేతులలో స్రవించి నీ కోసమే. నీ హృదయం తలుపు తెరిస్తే నీ హృదయం ప్రవేశించాలని ఇష్టపడుతున్నాడు. తమ్ముడిని తన చేతులందరూ తిరుపతారా నీకోసం ఇచ్చింది నాయని. తన కాళ్ళ నుంచి రక్తమంతా కారింది నీకోసమే. తమ్ముడు తన దేవుడు ఒక్క రక్తము చుక్క కూడా నీ కొరకు ఉంచుకోలేదు. ఒక్క నిమిషం ఆయనకి నీ హృదయం ఇవ్వలేకపోతున్నావంటే ఆయన అంతా దుఃఖిస్తుంటాడు. తమ్ముడు ఒక్కసారి స్థిర దృశ్యాన్ని గుర్తు చేసుకొచ్చండి. తమ్ముడు ప్లీజ్ మీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. పశ్చాత్తాపడుతున్నా మంచిదే, ఏడుస్తున్నా మంచిదే, కన్నీరు కారుతున్నా మంచిదే, కానీ చేయెత్తి చూపించలేకపోతున్నావు. అందుకే ఆలస్యం చేస్తున్నా, ఇంకా నేను ముగించలేకపోతున్నా. నీ కన్నీరు చూస్తున్నాను కానీ నువ్వు చేయెత్తలేనటువంటి ధైర్యం నువ్వు చేయలేకపోతున్నావు. అందుకే నేను ముగించలేకపోతున్నా. తమ్ముడు చేయెత్తి చూపించు తమ్ముడు. నువ్వు ఇక నేను దేవత నీ మనసులో అంత ప్రతి పాపమును ఒప్పుకో, అన్ని విడిచిపెట్టేస్తే హృదయాన్ని ఖాళీ చేసుకో. వేస్తే రాజు నీ హృదయంలోకి వస్తాడు, ధవలవర్ణుడు నీ హృదయంలోకి వస్తాడు, రక్తవర్ణుడు నీ హృదయంలోకి వస్తాడు, 10,000 మంది అతి కాంక్షున్నటువంటి దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయంలోకి వచ్చి నీకు నెమ్మదిని శాంతిని ఇస్తాడు. నీ జీవితాన్ని ధన్యకరంగా చేస్తాడు. యోసేపునకు ప్రధానిగా చేసినట్లుగా నువ్వున్న స్థలంలో నిన్నప్పుడు దేవుడు గొప్పగా వాడుకుంటాడు. తమ్ముడు చెల్లి దేవుడిని వాడుకుంటాడు. రూతు ఉన్నతమైనటువంటి వంశావళిలోకి వచ్చింది. ఎస్తేరు ఒక అనామకులైన ఎస్తేరు గొప్ప రాణి అయింది. గొప్పగా దేవుడి చేత హెచ్చించబడాలి అంటే దేవుడి యొక్క అభంగస్థాలకు వచ్చేయి. ఆయనకి నీ హృదయం ఇచ్చేస్తే నీ హృదయం నుండి ప్రభు నమ్ముకో. నీ జీవితం ధన్యకరంగా అయిపోతాయి. చెల్లి ప్లీజ్ ఇంకా ఆలస్యం ఇంకెవరు చేయట్లేదు, ఇంకెవరు తీర్మానం చేసుకోలేదు. ఇంకెవరు తీర్మానం చేసుకుంటే చేతి చూపి సిగ్గుపడద్దు. సిగ్గుపడద్దు ప్లీజ్.
అపవాది కూడా మన కార్యాన్ని, మన యొక్క దుఃఖాన్ని, మన ఏడుపుని చూసి వాడు ఓర్చలేడు. మంచిదే సరే తమ్ముడు, ప్లీజ్ ఒక సమయం, కొంచెం సమయం, ఒక 5 minutes ఉంది టైం. ఆలస్యం చేయదు, ఆలస్యం చేయదు. ఇంకా తీర్మానం చేస్తుంటే చేతి చూపించు, ఇంకా తీర్మానం చేస్తుంటే చేతి చూపించు. సిగ్గుపడద్దు. నీవు ప్రవేశమైన ఇప్పుడు సిగ్గుపడ్డావంటే పరలోకంలో నిన్ను చూసుకోవడానికి ఎవరు సిగ్గుపడతాడు? ఒక దినాన్ని ఎవరు సిగ్గుపడే విధానంలో జీవించదు. ప్లీజ్ సిగ్గుపడేవాడు సిగ్గుపడనే పడకూడదు. ప్రభు బిడ్డ ఏ బిడ్డ కూడా సిగ్గుపడరు, ధైర్యంతో చేస్తారు. ఓకే, అంతేనా? లాస్ట్ ముగిస్తున్నా నేను. నాకు దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేస్తున్నాం, అలానే మోకరించండి. ప్రార్థన చేస్తున్నాం. మీ తీర్మానాన్ని దేవుడు తీరుస్తాడు, మీ తీర్మానం దేవుడు గుర్తువేస్తాడు. జీవితంలో మీ పేరు దేవుడు రాసుకుంటాడు. ఒక దినాన్ని మీకు పెద్ద ఘనత, మహిమ దేవుడు మీకు ఇచ్చేవాడికి ఉంటాడు. ఆ గొప్ప ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఘనతకు కారుకురాలు మైతావు. మంచిదే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వారి నామమున పాల్గొని స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ ఆత్మ సంచారం మధ్యలో వచ్చి మీ దాసాన్ని ఆత్మతో మీరు నింపి 5 దినాలు పఠనం చేసినటువంటి ఉదయాలతో మీరు మాట్లాడి మీ శిల్వ కార్యం ద్వారా, మీ ప్రేమ, మీ కనికరం ద్వారా దర్శించి ఒప్పింపజేసి వారికి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పరలోకపు తండ్రి, మీరు ఎంత మంచి దేవుడు అయ్యా. మీ ప్రేమ, మీ కనికరం ఎంత గొప్పది నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విడలేక ప్రయాస, వారి కన్నీరు, వారి సమర్పణ, వారి త్యాగముగా కాకు నిమిత్తమై 5వ రోజు చివరి నేను లేచిన ద్వారా విడలతో మీరు మాట్లాడి వారిని వశం చేసుకోవడానికి ఇష్టపడని ప్రేమ కొరకై స్తోత్రములు. ఇది నాకు తీర్మానించుకున్న వాళ్ళందరినీ కనిపించు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడదు కాక, వారి పర సంబంధం వ్యక్తులుగా చేయబడదు కాక, నిరంతరం నిత్యత్వంలో సదాకాలం నిత్యం ఉండదు కాక. ప్రభా, ఇంకా కొంతమంది బిడ్డలు కఠినం చేసుకుంటున్నారు. అయ్యో, నేను నిలబడలేనా, నేను ఉండలేనా అని చెప్పేసి, అయ్యా చిన్నమైతే మరొక తరుణం అనుకరించు. వీళ్ళ కొరకే జ్ఞాపకం చేసుకో, కనికరించండి. దేవానికి స్తోత్రములు. విడలేక దుఃఖము, వేదన, కన్నీరు, చింత అంతరంగములో వారికి ఉన్నటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం చూసిన దేవుడుగా మీరు ఉన్నారు. అందరూ బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నా. మీరు చేసిన కారణమైనటువంటి మీ కొందనాలు, పరలోకం నుంచి వంగి చేసిన మీ పరిచర్య ఈ దినాన బేరకలో జరిగించిన నీ ప్రేమ కొరకు నీ స్తోత్రంలో విడల ప్రయాస వారి కన్నీరుగా కాకుండా నిమిత్తమై మీరు చేసిన కరణ బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ వీళ్ళని స్థిరపరిచి బలపరిచి మీద తీర్మానించుకున్నారు. వారు తిరిగి లోకంలోనికి వెళ్ళిపోకుండా, పడిపోకుండా, వినమైనటువంటి స్థితిలోనికి వారు ఏమాత్రం కూడా తిరిగిపోకుండా ప్రభా అంతవరకు నిలిచినటువంటి వారిగా చేయమని బిఎస్ఆర్కి అప్పగిస్తున్నా. తిరిగి గ్రూప్లోకి వెళ్తున్నారు. ఈ టీచర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఆ విషయంలో కూడా మీరు సహాయపడమని స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కార్డు తీసుకున్నవారు ఆ కార్డు మీద రక్షణ తీర్మానం రాయండి. మీ పేరు రాసుకోండి, మీ అడ్రస్ రాయండి, ఇంటి వాళ్ళకి ఇవ్వండి. అంత అయిపోయిన తర్వాత దయచేసి మళ్ళీ ఆంటీని కలవండి. ఇంటి కొంచెం చెప్తుంది. కొన్ని స్తోత్రం మంచిది. స్థిరంగా ఉండండి, తొలగిపోవద్దు. ప్రతిరోజు వాక్యం చదవండి. మేము కూడా మీలాంటి వయసులో రక్షించమన్నాం, మీలాంటి వయసులో రక్షించమన్నాం. వాక్యం చేత సంధించి ఉడిపించబడి పునర్గీకరించడం నాడు నుంచి వరకు ప్రభావం నిలిపినాడు కనుక దయచేసి ఎవరి కాలంలో ప్రోదకులకు వచ్చిన దేవుని స్తోత్రములు అక్కడ రక్షణ తీర్మానం రాసుకోండి. ఇది నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి దినం. నీ పుట్టిన తారీఖు ఎట్లా ఉంటుందో నువ్వు రక్షించబడిన దినం ఇది, మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడు రక్షించమన్నావంటే 2025 మే నెల 2వ తారీఖు నేను రక్షించమన్నా. బేరాక మరి VBSలో మెయిన్ లెసన్ ద్వారా మీరు వాక్యం చెప్తున్నాగా రక్షించమన్నానని చెప్పాలి. అది నేను చెప్పగలుగుతా. పూర్వమామూలు యూత్ క్యాంపులో 2000 సంవత్సరము జనవరి 13వ తారీఖున పాల్సుదార్ క్రంకులు చేసేసి పూర్ణ చంద్రరావుకులు వాక్యం చెప్తున్న రక్షించమని. కనుక ఇవి మనకు జ్ఞాపకం ఉండాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.
ఓకేనా? నాకు ఈ ప్రీవియస్ అయిపోయిన తర్వాత లాస్ట్ వెళ్ళేటప్పుడు కలవాలి తీర్మానం చేసుకున్నవాడు కలవాలి మీకోసం తమ్ముడు మీరు రైతులు